హలో ఫుడీస్, ఎలా ఉన్నారు అందరూ? ఐఎమ్ కవిత, ఐఎమ్ ఆల్సో ఫుడీ. ఇవాళ ఈజీ అండ్ టేస్ట్ ఎగ్ ఫ్రై చేస్తున్నానండి. ముందుగా ఆనియన్స్ను ఇలా కట్ చేసి పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా వేసి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా ఆనియన్స్ మొత్తం మెత్తపడ్డాక సరిపడా కారం పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలిపి ఫ్రై అయిన తర్వాత ఒక 4 గుడ్లను కొట్టివేసి స్టవ్ను సిమ్లోనే ఉంచి నిదానంగా ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువగా కదపకూడదు. ఇలా నిదానంగా ఫ్రై చేసుకోవడమేనండి. పూర్తిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, ఈజీ అండ్ టేస్టీ ఎగ్ ఫ్రై రెడీ. ఇంట్లో ఏ కర్రీ లేనప్పుడు ఈజీగా ఇలా ఈ 4 ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఎగ్ ఫ్రై చేసుకొని రైస్లో తినేయచ్చు. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈజీగా అప్పటికప్పుడు 10 మినిట్స్లో చేసేయచ్చు. మీకు ఎలా ఉంది? నచ్చిందా? నచ్చితే మాత్రమే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక ఈజీ అండ్ టేస్టీ రెసిపీతో కలుద్దాం.